బాలయ్య మన నందమూరి వారసుడు, వెండితెర నరసింహుడు. ఆయన పెద్ద తెర మీద కనిపిస్తే చాలు పూనకాలే కదా. అయితే అందరూ పెద్ద హీరోల వారసులు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు, కానీ బాలయ్య వారసుడు ఇంకా వెండితెరకి ఇంకా పరిచయం అవ్వలేదు. ఇప్పుడు అప్పుడు అని ఫ్యాన్స్ కూడా తెగ వెయిటింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాలయ్య కూతురు తేజస్విని హవా నడుస్తుంది. సిద్ధార్థ జ్యువెలర్స్ ఓపెనింగ్స్ ప్రమోషన్స్ నుంచి సారంగధర్య పాట వరకు ఏ వీడియో వదిలినా సంచలనమే. అయితే ఇప్పుడు ఆమె సినిమా చేయబోతుందని టాక్. తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల వారసుల ఎంట్రీ అనేది ఎప్పుడు ప్రత్యేక ఆకర్షణే. ఒక స్టార్ హీరో కుమారుడు హీరోగా వస్తున్నాడంటే నెలల తరబడి చర్చలు జరుగుతాయి. అభిమానులు సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ మొదలు పెడతారు. మొదటి పోస్టర్ నుంచి తొలి సినిమా విడుదల వరకు ప్రతి చిన్న విషయం వార్తగా మారిపోతుంది. కానీ స్టార్ హీరోల కుమార్తెలు మాత్రం వెండితెరకు దూరంగానే ఉండటం దక్షిణాది సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. కుటుంబ సభ్యులుగా, నిర్మాతలుగా, దర్శకులుగా లేదా ఇతర రంగాల్లో కనిపించిన హీరోయిన్స్ గా కెమెరా ముందుకు రావడం మాత్రం చాలా అరుదు. దక్షిణాది లోని చాలా స్టార్ కుటుంబాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఇద్దరూ సినిమా రంగంలో తమదైన ముద్ర వేశారు. కానీ వారు హీరోయిన్స్ గా కాకుండా దర్శకులు, నిర్మాతలుగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. కమల్ హాసన్ కుటుంబంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ఆయన కుమార్తె శృతి హాసన్ నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన ప్రతిభతో దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె తర్వాత అక్షర హాసన్ కూడా సినిమాల్లో కనిపించినా శృతి సాధించిన స్థాయికి చేరుకోలేదు. తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తెలను ఎప్పుడూ సినిమాల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేయలేదు. విక్టరీ వెంకటేష్ కూడా తన కుటుంబాన్ని ఎప్పుడూ మీడియా హడావిడికి దూరంగానే ఉంచారు. అందుకే స్టార్ హీరోల కుమార్తెలు సినిమాల్లో నటించడం ఇప్పటికీ అరుదైన విషయంగానే భావిస్తారు. ఇలాంటి సమయంలో నందమూరి కుటుంబం నుంచి వినిపిస్తున్న ఒక వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని త్వరలో వెండితెరపై కనిపించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటి వరకు కుటుంబ బాధ్యతలతో పాటు వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యం ఇచ్చిన తేజస్విని ఇప్పుడు సినిమాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారనే వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో తేజస్విని కనిపించిన కొన్ని వీడియోలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఒక ప్రముఖ వాణిజ్య ప్రకటనలో ఆమె కనిపించడం, అలాగే విడుదలైన 2 డాన్స్ రీల్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో కూడా ఆమె చూపించిన ఆత్మవిశ్వాసం, హావభావాలు, డాన్స్ లో కనిపించిన గ్రేస్ అభిమానులను ఆకట్టుకున్నాయి. చాలా మంది ఆమెను చూసి ప్రశంసలు కురిపించారు. అయితే అప్పట్లో అవి కేవలం సోషల్ మీడియా కోసం చేసిన వీడియోలేనని భావించిన వారు ఇప్పుడు మరోసారి వాటిని కొత్త కోణంలో చూస్తున్నారు. అవే వెండితెర ఎంట్రీకి ముందు చేసిన తొలి ప్రయత్నాల అనే చర్చ మొదలైంది. ఫిలిం నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం తేజస్విని తొలి సినిమా కోసం ప్రత్యేకమైన కథ సిద్ధమవుతుందని టాక్. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాకుండా మహిళా ప్రాధాన్యంతో సాగే ఒక కథ అని తెలుస్తుంది. ఒక మంచి సందేశంతో పాటు భావోద్వేగాలకు పెద్దపీట వేసేలా స్క్రీన్ ప్లే రూపొందిస్తున్నారనే ప్రచారం ఉంది. కథ ఎంపికలో ఎలాంటి రాజీ పడకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ పై పని జరుగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు, నిర్మాత ఎవరు, హీరో ఉంటారా లేదా, ఇతర నటీనటులు ఎవరు వంటి విషయాలపై ఇంకా అధికారిక సమాచారం బయటకు రాలేదు. అయితే ఈ ప్రాజెక్టు రూపకల్పనలో స్వయంగా బాలకృష్ణ సూచనలు, సలహాలు ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కేవలం వ్యాపార కోణంలో కాకుండా మంచి కథతో కూడిన బలమైన సినిమా రావాలని ఆయన కోరుకుంటున్నారట. ఒక మంచి ప్రారంభం లభిస్తే తర్వాత ప్రయాణం సులభతరమవుతుందనే ఆలోచనతో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని కూడా టాక్ వినిపిస్తుంది. అయితే అభిమానుల్లో ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది. తేజస్విని ఎంట్రీని భారీ స్థాయిలో ప్రకటిస్తారా, లేక ఎలాంటి హడావిడి లేకుండా షూటింగ్ పూర్తి చేసి తర్వాత గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా? నేటి సోషల్ మీడియా కాలంలో రహస్యంగా సినిమా పూర్తి చేయడం అంత సులభం కాదు. కాబట్టి త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గతంలో కూడా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోల కుమార్తెలను నటీనటులుగా పరిచయం చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజులను హీరోయిన్ గా పరిచయం చేయాలనే ఆలోచన అప్పట్లో కొందరు దర్శకులకు వచ్చింది. కానీ ఆ సమయంలో అభిమానుల నుంచి అంతగా మద్దతు రాకపోవడంతో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. తర్వాత మంజుల నటిగా కొన్ని ప్రాజెక్టులలో కనిపించినా నిర్మాతగా, దర్శకురాలిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ కాలంలో ప్రేక్షకుల అభిప్రాయాలు, పరిశ్రమలోని పరిస్థితులు భిన్నంగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ తరం ప్రేక్షకులు హీరో కుటుంబం నుంచి వచ్చారా లేక కొత్తవారా అనే విషయాన్ని కంటే నటన ఎలా ఉంది, కథ బాగుందా అనే విషయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సోషల్ మీడియా, ఓటీటీలు, ప్రపంచ సినిమా ప్రభావంతో ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. మంచి ప్రతిభ ఉంటే ఎలాంటి నేపథ్యం లేకపోయినా స్టార్ గా నిలబెడుతున్నారు. అలాగే స్టార్ కుటుంబం నుంచి వచ్చిన ప్రతిభ లేకపోతే తిరస్కరించడానికి వెనుకాడటం లేదు.
అందుకే తేజస్విని నిజంగానే వెండితెరపైకి వస్తే ఆమెకు ఎదురయ్యే సవాళ్లు కూడా చిన్నవి కావు. ఒకవైపు నందమూరి కుటుంబానికి ఉన్న భారీ అభిమాన వర్గం అంచనాలు, మరోవైపు సాధారణ ప్రేక్షకుల ఆశలు, ఈ రెండిటిని సమతుల్యం చేయాల్సిన ఉంటుంది. తొలి సినిమాతోనే తన నటన, పాత్ర ఎంపిక, స్క్రీన్ ప్రెజెన్స్ ద్వారా ప్రేక్షకుల గుర్తింపు తెచ్చుకుంటే ఆమె ప్రయాణం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.